సుడిగాలి సుధీర్ అంటే తెలియని వారుండరు. బుల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రాంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తన యాంకరింగ్, స్పాంటినిటీ, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సుధీర్ కనిపిస్తే చాలు టీఆర్పీ రేటింగ్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంటాయి. మరి ముఖ్యంగా యాంకర్ రష్మి గౌతమ్తో నడిచిన లవ్ ట్రాక్ జనాలను తెగ అట్రాక్ట్ చేసింది. ఈ జోడీ పెళ్లి చేసుకుంటే చూడాలని ఆశపడే రేంజ్లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఉండేది. కట్ చేస్తే బుల్లితెరపై వచ్చిన క్రేజ్తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుడిగాలి సుధీర్. అయితే హీరోగా సుధీర్ చేసిన సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో చేసేది లేక మళ్లీ కొంతకాలంగా బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అలానే మరోవైపు స్పెషల్ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. సరదాగా నవ్వులు పంచే సుధీర్ అందరివాడిగా వివాదాలకు దూరంగా ఉంటాడు. అలాంటి సుధీర్ కాంట్రవర్సీలో చిక్కుకోవడం హాట్ టాపిక్గా మారింది. రీసెంట్గా ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కోసం చేసిన షోలో సుధీర్ చేసిన స్పూఫ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. బావగారు బావున్నారా సినిమాలోని ఓ సీన్ను రీక్రియేట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. ఈ షోకి గెస్ట్గా వచ్చిన రంభతో చేసిన స్పూఫ్ వివాదంగా మారింది. హిందువులు దేవాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి ఎదురుగా ఉన్న మూల విరాట్ను దర్శనం చేసుకోవడం అనేది ఒక ఆచారం. అలా షోలో నందీశ్వరుని పైనుంచి రంభను చూసి ఈశ్వరుడు కనిపించాలి కానీ అమ్మోరు కనిపిస్తుందేంటి అంటూ చెప్పిన డైలాగ్స్ వైరల్గా మారాయి. దేవుడిపై ఇలాంటి పరాచకాలేంటి అని హిందువులు మండిపడుతున్నారు. వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయొద్దంటూ మరికొందరు చురకలంటిస్తున్నారు. సుధీర్ ఫ్యాన్స్ మాత్రం ఇదంతా సినిమా స్పూఫ్ అంటూ అతడిని వెనకేసుకొస్తున్నారు. మరి తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న హిందువులకు సుడిగాలి సుధీర్ క్షమాపణలు చెబుతాడో లేదో చూడాలి.